తీరాల్సినటువంటి అవసరం ఆదోని నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా క్రాంతినగర్ గురించి నేను చెప్పదలుచుకుంటే, ఇక్కడ న్యూ గాంధీనగర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చూసినటువంటి జీవితాలు ఏంటంటే, ఇక్కడ పూలు అల్లుకొని కుటుంబాలను పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఒక్క విషయం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. ఈరోజు మీరు కమలం గుర్తుకు ఓటేస్తే, పార్థసారథి గారిని గెలిపిస్తే మీ జీవితం అంతా పూలబాటే ఉంటుందని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు జెండాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాయనంటే కేవలం ప్రజా సంక్షేమము, ప్రజల అభివృద్ధి అనేటువంటి అజెండా తప్పితే ప్రజా సంక్షేమం మరియు ప్రజల అభివృద్ధి అనేటువంటి అజెండాతోనే మీ ముందుకు ఈరోజు వచ్చాయి. నేను ప్రతి ఒక్క ప్రజానికానికి నేను తెలియజేసుకుంటున్నా, అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నా. ఈరోజు ఈ వార్డులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బావిలో పూడిక కూరుకుపోయింది. అక్కడ బావిలో పూడిక తీస్తే ఆ నీళ్లతో ఆ స్వామి వారికి అభిషేకం చేయించవచ్చు, ఈ కాలనీ ప్రజలకు ఉపయోగపడొచ్చు అని అంటే కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అది చేసింది జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకోగలం. కనీసం స్కూలు పిల్లల అవతల వంతెన దాటి యువతలకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే, కరెంటు పోతే పక్కనున్నటువంటి పెద్ద డ్రైనేజ్లో పడేటువంటి ప్రమాదం ఉంది అని తెలియజేస్తే ఒక 30,000 రూపాయలు ఖర్చు చేయని పరిస్థితుల్లో ఆ పనిని కూడా పూర్తి చేసింది జనసేన పార్టీ అని మేము మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే, ఈరోజు మా గొప్పలు చెప్పుకోవడానికి రాలే, మేము ఒక్కటే చెబుతున్నాం. ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథి గారిని గెలిపిస్తే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రతి ఒక్క బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, నేను మీకు ఒక్కటే కోరుకునేది, మీ మధ్య ప్రతి వారు వచ్చి ఓటు అడుగుతారు, కానీ 10 ఏళ్లుగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ రోజు మీ జీవితాలను అభివృద్ధి చేయాలని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే కమలం గుర్తుకు ఓటు వేయించి గెలిపించండి. కేవలం మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాదు, నేను ఒక్క విషయం చెప్తున్నా, దౌర్జన్యాలు లేనటువంటి ఆదోనిని మీరు ముందు చూడబోతున్నారని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. రాజకీయం అంటే ఒకరిని బెదిరించో, ఒకరి మీద దౌర్జన్యం చేసో ఓట్లు దండుకునేది కాదు. రాజకీయం అంటే ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రజలకు మంచి చేసేది మాత్రమే ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, అటువంటి నాయకత్వం ఈ రోజు ఈ 3 పార్టీల్లో ఉంది. పార్థసారథి గారు మంచి విద్యావంతుడు. నేను మీకు అందరికీ చెప్తున్నా, చాలా సార్లు పెద్దలు మీనాక్షి నాయుడు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఈ రోజు ఆదోని అనేది అట్టడుగు స్థాయిలో ఉంది. ఒకప్పుడు ప్రధాన పట్టణంగా పేరుగాంచినటువంటి ఆదోనిలో ఈ రోజు ఉపాధి లేదు, ఈ రోజు ఉద్యోగాలు లేవు, ఈ రోజు రోడ్లు లేవు, ఈ రోజు ఇంటింటికి మంచినీరు లేదు. ఏ విషయంలో చూసుకున్నా కూడా ఆదోని కేవలం స్వార్థపర రాజకీయానికి బలి అయిపోతా ఉంది తప్పితే అభివృద్ధి చెందటం లేదు. అందుకే నిన్న పెద్దలు మీనాక్షి నాయుడు గారు చెప్పారు, ఈ ఆదోనికి పార్థసారథి గారిని గెలిపించిన వెంటనే 400 కోట్ల రూపాయలు ఆదోని నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి చేస్తారనేటువంటి గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు. నేను అందుకే ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి, చివరి ఎన్నికలు వచ్చినప్పుడు 10 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు, ఒక 20 లక్షలతో డ్రైనేజీలు ప్రారంభోత్సవాలు అని చెప్పి నాటకాలు ఆడినటువంటి నాయకులను ఎన్నాళ్ళు చూస్తారు మీరు అని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాటికి అంటుంటారు, అభివృద్ధి అంటే చివరి 6 నెలల్లో టెంకాయ కొట్టడం కాదు, పరిపాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజే టెంకాయ కొట్టి పూర్తి చేయడం అని చాలా సార్లు చెప్పారు. కానీ ఆదోని నియోజకవర్గంలో ఏం జరిగింది? మొత్తం రాజకీయం అంతా చివరి 6 నెలల్లోనే జరుగుతుంది. 4.5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి నాయకులు, 4.5 సంవత్సరాలు ప్రజల బాగోగుల్ని విస్మరించినటువంటి నాయకులు చివరి 6 నెలల్లో
మళ్ళీ మీ మీద కపట ప్రేమను చూపించడానికి వస్తున్నారు. దయచేసి ప్రజలారా మీకందరికీ చెబుతున్నా, మోదీ గారి నాయకత్వం సంక్షేమానికి నిదర్శనమైతే నారా చంద్రబాబు గారి నాయకత్వం అభివృద్ధికి నిదర్శనం. అలాగే ఈ ఇద్దరి పార్టీల వెనక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కలిసి నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సహాయానికి నిదర్శనమని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఏ పేద కుటుంబం కష్టం వచ్చినా కేవలం ప్రభుత్వ సంక్షేమాలే కాదు, మా జోబుల్లో డబ్బు తీసి మా కష్టార్జితాన్ని తీసి కూడా మిమ్మల్ని ఆదుకుంటామని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కమలం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే ఈ క్రాంతి నగర్ ని కమలం నగర్ గా మార్చాల్సినటువంటి బాధ్యత మీకు అందరికీ ఉందని నేను తెలియజేసుకుంటున్నా. నిన్ననే కల్లు బావి కమలం బావిగా మారింది, ఈ రోజు క్రాంతి నగర్ కమలం నగర్ గా మారింది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారు కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీరు ఓటు వేయించి, ఒకటి కమలం గుర్తు, ఇంకొకటి సైకిల్ గుర్తుకు మీరు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే చివరిగా ఈ కాలనీలో ఎస్సీ ఎస్టీలు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేసి, అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకం అనేటువంటి పెట్టుకున్నటువంటి మహనీయుడు జగన్. నేను అందుకే చెప్తున్నా, అంబేద్కర్ గారికి గౌరవం చూపించాలంటే వారి ఫోటోలకు దండలేయడం కాదు, అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లో తీసుకుని వెళ్ళేటువంటి నాయకుడు కావాలి. అటువంటి నాయకత్వం బీజేపీ, టీడీపీ, జనసేనలో ఉందని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ఫండ్స్, మైనారిటీ కార్పొరేషన్ ఫండ్స్ కేవలం చైర్మన్లను, డైరెక్టర్లను నియమించి వాళ్ళ నాయకులను పోషించడానికి పెట్టినటువంటి కార్పొరేషన్లు తప్పితే ఏ ఒక్క బిడ్డకు కూడా ఒక్క రూపాయి నిధి కూడా రాలేదనే విషయాన్ని మీరు అందరూ గుర్తించుకోవాలి. అందుకే అమ్మఒడి ఇస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నాను. నా గాంధీనగర్ కి సంబంధించినటువంటి పెద్దలు నా దృష్టికి తీసుకొని వచ్చినారు. మొట్టమొదటిది, ఇక్కడ పేదవాళ్లకు టాయిలెట్స్ ఏర్పాటు చేసినటువంటి భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. అంతేనా? ఈ భూమిని అంటే మహిళల కోసము, పేదల కోసము టాయిలెట్లు నిర్మించడానికి కేటాయించినటువంటి ప్రభుత్వ భూమిని కూడా ఎవరు ఆక్రమించుకొని అమ్ముకున్నారంటే చాలా దారుణమైన విషయం. ఇది చాలా సీరియస్ ఇష్యూనే. దీని మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఎవరు ఈ గాంధీనగర్ లో ఇక్కడ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆక్రమించుకున్నారో ఆ భూమిని మళ్ళీ ఖాళీ చేయించి ఇక్కడ కాలనీ వాసులకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే కబ్జాలు అన్నవి మంచివి కాదు, ఈ ఊరికి అసలు మంచివి కాదు. ఏ కాలనీకి పోయినా కబ్జాలు అంటున్నారు, ఏ ఏరియాకి పోయినా కబ్జాలు అంటారు, ఏ గ్రామానికి పోయినా కబ్జాలు అంటా ఉన్నారు. మా అన్ని పార్టీల తరఫున నేను మాట్లాడుతా ఉన్నాను. కబ్జాలు మేము ఒప్పుకోం. ఎవరెవరైతే కేవలం మేము ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఆదోని వాసులకు అందరికీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, కబ్జాల మీద, ఎమ్మెల్యే చేస్తున్నటువంటి వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి దోపిడీల మీద, రౌడీయిజం మీద, ఏదైతే వాళ్ళ స్థలాల మీద పడి దోచుకున్నారో వాళ్ళందరి మీద కేవలం మేము మాట్లాడితే సరిపోదు, ప్రజలు కూడా మాట్లాడాలా. ప్రజలు కూడా మీడియా ముందుకు రావాలా. కుదరకపోతే సోషల్ మీడియాలో అయినా సరే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ లో అన్నా పెట్టాలా, యూట్యూబ్ లో అన్నా పెట్టాలా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరగబడతారు ఆలోచన చేయండి. ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బాధితులకు అందరికీ చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎవరెవరి మీద దౌర్జన్యాలు చేశాడు, ఎవరెవరి మీద అఘాయిత్యాలు చేశాడు, ఎవరెవరి ఇళ్ళు కబ్జా చేసుకున్నాడు, ఎవరెవరి స్థలాలు కబ్జా చేసుకున్నాడు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకున్నాడు, లేదా గుడులకు సంబంధించినటువంటి గుడుల స్థలాలు కూడా కబ్జా చేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా బయటికి రండి దయచేసి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఇప్పుడు మళ్ళీ మాట్లాడకపోతే 5 ఏళ్లు మీరు మాట్లాడినా పట్టించుకునే వాళ్ళే ఉండరు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా.
రండి, బయటికి రండి, పబ్లిక్ గా మాట్లాడండి. మీకు జరిగిన అన్యాయానికి మేము తోడుంటాం, మీకు జరిగినటువంటి ద్రోహానికి, మీకు జరిగిన సమస్యలకి, ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులకన్నిటికీ కూడా మేము తోడండి పోట్లాడతాం. మీరు బయటకు వచ్చి మాట్లాడి మీ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే పరిష్కారం దొరుకుతుందని మాత్రం చెబుతాను. నేను మళ్ళీ ఒక పిల్లిని కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడతాడంట. మరి ఆదోని వాసులందరూ కూడా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి ఎందుకు తిరగబడరు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంతకంటే మంచి సమయం ఉందా తిరగబడ్డానికి అని అడుగుతా ఉన్నా. మీరు బయటకు వచ్చి మాట్లాడితే 10 మంది చూస్తారు, మీరు బయటకు వచ్చి మాట్లాడితే 10 మంది వింటారు, మీరు బయటకు వచ్చి మాట్లాడితే పరిష్కారం వస్తుంది, మీరు బయటకు వచ్చి మాట్లాడితే మాకు ఇటువంటి అన్యాయం జరగకూడదని మిగతా వాళ్ళు మారుతారు. ఈ బాధ్యత మీకు లేదా అని ఆదోని వాసులందరినీ అడుగుతా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీడియాలోనో సోషల్ మీడియాలోనో అట్లా కుదరకపోతే మీ పక్కింట్లోనో వెనకింట్లోనో మీ గ్రామాల్లోనో మీ వీధుల్లోనో 10 మందితో మీకు జరిగిన అన్యాయాన్ని మాట్లాడండి. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని చిత్తుగా ఓడించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.